ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంతో పులకించిన భక్తజనం. తిరుమల తిరుపతిలో భాష్యకారుల ఉత్సవాలు. నేత్రపర్వంగా భగవద్ రామానుజుల తిరుచి ఉత్సవం. భక్తుల అభిష్టానికి అనుగుణంగా వసతులు. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టీ, కాఫీ, పాలు. రంగారెడ్డి జిల్లాలో భక్తుల ఆరాధ్య నిలయం పురాతన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం. ప్రత్యేక కథనం. సింహాచలం అప్పన్నకు తిరుమల శ్రీవారి తరపున టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. చందనోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున సింహాచలం అప్పన్న ఆలయంలో ఈవో దంపతులు ఈ పట్టు వస్త్ర సమర్పణ చేశారు. ఇక చందనోత్సవం సందర్భంగా అప్పన్న నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత స్వామివారికి కలశాభిషేకం నిర్వహించి స్వామివారి నుంచి చందనం వేరు చేశారు. ఆపై అప్పన్నకు షోడశోపచార పూజలు నిర్వహించాక ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. చందనోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన సోమవారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడవీధుల్లో ఘనంగా జరిగింది. ఆలయ జీయంగార్లు, అర్చకులు, అధికారులు ముందు నడవగా తిరుచిపై కొలువుదీరిన రామానుజాచార్యులు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు నయనానందకరంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. రామానుజాచార్యుల వారు తిరుచిపై పెద్దమాడ వీధుల్లో విహరించారు. అనంతరం గాంధీ రోడ్డులోని కుమ్మర మండపంలో రామానుజాచార్యులను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ప్రణాళికాబద్దంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు చక్కని వసతులను కల్పిస్తోంది. ఈ విశేషాల సమాహారాన్ని ఓసారి వీక్షిద్దాం. చక్కని ప్రణాళికతో తిరుమలకు రావాలనుకునే భక్తులకు కల్పతరువుగా మారింది ప్రత్యేక ప్రవేశ దర్శన విధానం. 300 రూపాయల ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో సులభంగా లభిస్తున్నాయి. దీంతో భక్తులు ముందుగానే తమ టికెట్లను బుక్ చేసుకుని తగిన సమయానికి తిరుమలకు వచ్చి నిర్దేశిత సమయంలో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల కోసం టీటీడీ చక్కటి ప్రాంగణాన్ని నిర్మించింది. సకల వసతులతో ఏర్పాటు చేసిన ఈ భవనం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రాంగణంలో భక్తుల కోసం సెల్ ఫోన్లు, సామాన్లు భద్రపరుచుకునే కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు కోరుకున్నట్టుగా వారికి తగిన పానీయాలు అందించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం భక్తులకు శుద్ధి చేసిన మంచినీటితో పాటు పాలు, కాఫీ, టీలను అందిస్తున్నారు.
టీటీడీ అందించే వసతులు కాకుండా భక్తులు ఏం కోరుకుంటారో అవి అందజేయాలన్నదే టీటీడీ లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల అన్నప్రసాద భవనంలో ఉదయం వేళ అల్పాహారాన్ని అందించే పథకానికి శ్రీకారం చుట్టిన టీటీడీ తాజాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భవనంలోనూ భక్తుల కోరిక మేరకు టీ, కాఫీ, పాలు, మంచినీరు అందిస్తోంది. ఈ విధానం భక్తులకు ఎంతగానో నచ్చింది. ఈ సందర్భంగా పలువురు భక్తులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పలకరించింది. మాది విశాఖపట్నం దగ్గర అనకాపల్లి. మా పేరు మోహన్ రావు. ఇన్నాళ్ళ 300 రూపాయల దర్శనానికి దూరంగా ఉండేది, ఇప్పుడు దగ్గరగా పెట్టారు. అలాగే వచ్చిన భక్తులకు పాలు, టీ, మంచినీళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. ఈ యువ గారికి మొత్తం అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ செலவு తీసుకుంటాం. தருமபுரி டிஸ்ட்ரிக்ட் வரங்க தேவஸ்தானங்கள் இருக்கிற அனைத்து ஏற்பாடுகளும் மிக சிறப்பாக இருக்குது. இருக்கின்ற சிறப்பு தரிசனத்துக்கு பார்க்கும் பொழுது அங்கே பால் கொடுக்குறாங்க, தேநீர் கொடுக்குறாங்க. அது மட்டும் லக்கேஜ் வைக்கிறதுக்கு ஒரு சிறப்பான ஒரு நடவடிக்கை இங்கே தேவஸ்தானம் எடுத்துக்கொள்ளப்பட்டு வருகிறது. हम औरंगाबाद से आए हैं, महाराष्ट्र. हमको यहाँ पे आके बहुत खुशी हो रही है कि हमको सब सर्विस तुरंत मिल रही है और फ्री ऑफ चार्जेस है. और लेडीज टीम तो इतना हेल्प कर रही है हमको कि यहाँ पे जाओ मैम ऐसा, यानी हम कहाँ पे रास्ता भी नहीं भूल रहे. हमको सब सीधा तुरंत 10 मिनट में सब सर्विस मिल गया. उसमें हमको हेल्प डेस्क से तुरंत टिकट की सेवा उपलब्ध हो गई, प्लस हमको चाय कॉफ़ी फ्री मिला और हमारा लगेज इतना सेफ गया कि हमारा एक भी सामान कुछ भी खराब नहीं हुआ. Myself C. Prasad Padi. So this system is so good. This rest house also so good. Coffee and tea and milk. This giving you free. This is energetic for darshanam. Om Namo Venkatesaya. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంచనం, 13న అంకురార్పణ, 14న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్, విద్యుత్ తదితర విభాగాల అధికారులకు సూచించారు. తిరుపతిలోని పలు ప్రాంతాలలో ఆర్చీలు ఏర్పాటు చేయాలని, ఉత్సవాలకు ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. భాగ్యనగరం సరూర్ మండలంలో కొలువైన శ్రీ వైష్ణవి పీఠంలో విశ్వశాంతిని కోరుతూ వైష్ణవి మహాయాగాన్ని నిర్వహించారు. అమ్మలగన్న అమ్మను అర్చిస్తూ చేసే వైష్ణవి యాగంతో లోకం సుభిక్షంగా ఉంటుందని నమ్మిక. ఈ సందర్భంగా కలశ పూజ, గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. తరువాత వేద పండితుల వేదమంత్రోచ్చారాల మధ్య పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం జిల్లా భద్రాచలానికి సమీపంలోని వెంకటరెడ్డిపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలను వేడుకగా నిర్వహించారు. భక్తుల పాలిట కల్పతరువుగా అలరారుతున్న ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి పాల్గొన పౌర్ణమిన శ్రీనివాసునికి జరిగే విశేష అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామానుజాచార్యులు వివిధ వాహన సేవల్లో తిరువిధి విహారం చేస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు స్వామివారిని పెద్దశేష వాహనంపై కొలువుదీర్చిన అర్చకులు మంగళహారతులు సమర్పించి పురవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన సాగిన నగరోత్సవం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ రామాలయంలో లక్షమల్లెల అర్చన కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సీతారాములను కొలువుదీర్చారు. భక్తులు సీతారాముల ముందు బారులు తీరి లక్ష మల్లెలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు సమర్పించారు. లక్ష మల్లెలలో ఆదర్శ దంపతులను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి సన్నిధిలో ఉపాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధన, ఋత్విక్ వరుణం, అఖండ దీపారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం తదితర క్రతువులు జరిపారు. ఆపై శ్రీ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి, శ్రీ ఉమామహేశ్వరునికి, శ్రీ భువనేశ్వరి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నాలుగు 400 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని ఆసక్తికరమైన స్థల పురాణంతో అలరారుతున్న ఆలయం రంగారెడ్డి జిల్లాలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవాలయం. విశేష ఉత్సవాలతో శోభిల్లుతున్న ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామం ఇది. శ్రీ సంగమేశ్వర స్వామివారి కొలువైన పుణ్య ప్రదేశం. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో నెలవై పురాతన ఆలయంగా వర్ధిల్లుతోంది. ఈ ఆలయానికి ఓ ఆసక్తికర కథనం ఉందని స్థానికులు చెబుతారు. కనకమామిడి గ్రామస్తులకు అడవిలో సాక్షాత్కరించిన శివలింగాన్ని ఎడ్లబండిలో తీసుకువస్తుండగా ఓ చోట ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎడ్లబండి కదలకపోవడంతో అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ ప్రదేశమే మనమిప్పుడు దర్శిస్తున్న శ్రీ సంగమేశ్వరాలయం. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శివ పార్వతులు, కుమారస్వామి వారు దర్శనమిస్తుంటారు. ఆలయం ఎదుట ఉన్న ఎత్తైన ధ్వజస్తంభం ఓ ప్రత్యేక ఆకర్షణ. అంతరాలయంలో శ్రీ సంగమేశ్వర స్వామి వారు దివ్యంగా అనుగ్రహిస్తుంటారు. ఆ పక్కనే కుడివైపున వినాయక స్వామి, ఎడమ వైపున శ్రీ భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు. గర్భాలయం ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు నాగుల కట్ట, నవగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ గోపురంపై అష్ట దిక్కుల్లో నంది విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి మాఘ పౌర్ణమి తరువాత శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగ నిర్వహిస్తారు. శ్రావణ సోమవారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి పర్వదినాన భక్తులే స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి, వేప, రాగి వృక్షాలకు భక్తులు తమ ముడుపులను చెల్లిస్తుంటారు. నగర జీవితంలో అలసిపోయే భక్తులకు సంగమేశ్వరాలయం
ఆధ్యాత్మిక అనుభూతులను పంచే పుణ్య ప్రదేశంగా విరాజిల్లుతోంది. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. తిరునిలయం బాలాజీ సన్నిధిలో కళ్యాణోత్సవం, అష్టలక్ష్మి ఆలయ వార్షికోత్సవాల శుభారంభం, అలాగే ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. హిమాయత్ నగర్లో కొలువైన తిరునిలయం శ్రీ బాలాజీ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాస కళ్యాణోత్సవంలో భాగంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్యన కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. హైదరాబాద్ కొత్తపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అష్టలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అలంకారాలు నిర్వహించి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి పూజలు చేసి ధ్వజారోహణంతో ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నరసింహ ఇష్టహోమాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంది. నల్లకుంట శృంగేరి శారదా పీఠంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సామూహిక ఉపనయనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో శ్రీ నింబుజాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాసం సందర్భంగా తిరుపతి నింబుజాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత శ్రీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, నింబుజాదేవి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శుభప్రదం బోధకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పలువురు పండితులు శుభప్రదం తరగతులను విద్యార్థులకు సులభతరమైన భాషలో బోధించాలని ఉద్బోధించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్లో కొలువైన శ్రీ హనుమాన్ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయసుతుడికి చందన పూజ, ఆకు పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారికి వడమాలలు సమర్పించి తెల్ల జిల్లేడి పూలతో అర్చించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన చేసి పూజలు జరిపారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంతో స్వామివారిని అర్చించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ గంగమ్మ ఆలయంలో వైశాఖ పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. శిల్ప శోభితంగా కనువిందు చేసే ఆలయ గోపురంతో భక్తుల ఆరాధ్య నిలయంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. కోరికలు నెరవేరిన భక్తులు కొబ్బరికాయతో గర్భాలయ ప్రదక్షిణ చేయడం ఈ ఆలయ విశేషం. ఈ నేపథ్యంలో శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక అర్చనలు చేసి వజ్రాభరణాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. నక్షత్ర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసివిల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కలకలలాడుతోంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమ ప్రకారం జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం నిర్వహించిన సంగీత వాద్య సమ్మేళనం శ్రీవారి భక్తులను అలరించింది.
తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చెన్నైకు చెందిన కళాకారులు తమ సంగీత వాద్య సమ్మేళనంతో భక్తులకు వీణుల విందు చేశారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిషాసుర మర్దిని నృత్యం, మహాభారతంలోని పద్యాల ఆలాపన ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 147 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.